నల్గొండ నియోజకవర్గంలో గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నల్లగొండ జిల్లా వామపక్ష ఉద్యమాల ఖిల్లా. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కుందూరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి రాజకీయ వారసుడు, తొలిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. బీజేపీ శానంపూడి సైదిరెడ్డి మాజీ ఎమ్మెల్యే, చాలా కాలం బీఆర్ఎస్లో కొనసాగి ఇటీవలే బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చాలా కాలంగా ఉన్నారు, తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ విజయం నల్లగొండ నియోజకవర్గంలో తప్పనిసరిగా కనిపిస్తుంది. రఘువీర్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘువీర్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నల్గొండలో కాంగ్రెస్కు ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. వామపక్షాలు కూడా కాంగ్రెస్కి మద్దతు పలకటం కాంగ్రెస్కి ఉపకరించే అంశం. ఇక జానారెడ్డి లెగసీ ప్లస్ పాయింట్గా మారింది. గెలుపు బాధ్యతను రేవంత్ కోమటిరెడ్డి బ్రదర్స్పై పెట్టడంతో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తుంది విజయం కోసం. ఉత్తమ్ కుమార్ సిట్టింగ్ సీట్ కావటం కూడా ప్లస్ పాయింట్గా మారింది. బీఆర్ఎస్ ఒక్క సూర్యాపేటలో మాత్రమే ప్రభావం చూపిన గెలవటానికి సరిపోయే ఓట్లు రావు కాబట్టి బీఆర్ఎస్ వెనుకబడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నల్గొండలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది, అది కాంగ్రెస్ అభ్యర్థికి ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. బీజేపీ సైదిరెడ్డి సొంతగా కష్టపడుతున్న గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.